ప్రెజెంట్ పిఠాపురంలో అయితే పవన్ కళ్యాణ్ ఉండట్లేదు. ఎందుకంటే ఆయనకి మిగతా మినిస్ట్రీ బాధ్యతలు ఏవేవైతే ఉన్నాయో ఆయన శాఖలకు వాటిల్లో బిజీగా ఉంది. ఇక పిఠాపురంలో గెలిపించిన ప్రజలకైతే ఇన్ని రోజుల పాటు మమ్మల్ని మీరు ఎక్కువగా పట్టించుకోవట్లేదు అన్న పేరు రాకూడదని చెప్పేసి ఇప్పుడు అక్కడ నాగబాబుకి ప్రత్యేక బాధ్యతలు ఇవ్వబోతుంది. అసలు అవి ఏంటి? సో ఖచ్చితంగా ఇంక నాగబాబు గారిని అయితే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పర్మనెంట్గా పెట్టేద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి రోజు వస్తే ఏమవుతుందంటే స్టేట్లో జరగాల్సిన కొన్ని పనులు, ఆయన తీసుకున్న శాఖకు సంబంధించిన పనులు అన్నీ ఫుల్ ప్లెడ్జ్డ్గా అక్కడ ఉండి జరపడానికి కుదరదనమాట. ఆయన కొన్ని వేరే స్టేట్స్కి కూడా అడవులకు వాటికి వెళ్ళి తిరిగి రావడం, అక్కడ నుంచి నోటీస్ చేసుకోవడం, అక్కడ రూల్స్ ఎలా ఉన్నాయి, మన దగ్గర ఏం డెవలప్ చేయాలి, మన దగ్గర ప్లాంటేషన్ కానీ ఇప్పుడు ఈ కార్యక్రమాలు ఎట్లా చేయాలని చెప్పి ఆయన చూస్తూ ఉన్నారు. అట్లానే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఆయన చేయాల్సిన పనులు, అట్లా గ్రామ పంచాయతీలు అన్ని గ్రామాలకు చూసుకోవాల్సిన పనులు. సో అవన్నిటితో ఏంటంటే ఆయన ఎక్కువ శాతం బయట ఉంటేనే ఆయనకి అమరావతిలో కానీ ఎక్కడ ఉంటేనే అన్నీ చేయగలుగుతారనమాట. సో పిఠాపురంలో వెళ్ళి కాన్స్టెంట్గా అక్కడే ఉండాలంటే కుదరదనమాట. సో ఎప్పుడైనా మంత్లీ వన్స్ అట్లా విజిట్ చేయగలుగుతారు కానీ ప్రతిరోజు అక్కడ ఉండి చేయడం కుదరదు. కాబట్టి అట్లా జనం నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఉండట్లేదు, ముందు అక్కడ జనం కన్నా కూడా బయట రాష్ట్రం అంతా కూడా వైసీపీ వాళ్ళు ఎక్కువ మాట అంటున్నారు అనమాట, గెలిచావు పిఠాపురంలో ఎందుకు ఉండట్లేదు అని చెప్పి. సో ఎవరో కూడా చాలామంది వాళ్ళ నియోజకవర్గాల్లో ఉండరు అనమాట. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు గారైనా పర్మనెంట్గా కుప్పంలో ఉండి పనిచేయరు, అట్లానే బాలకృష్ణ గారైనా పర్మనెంట్గా హిందూపురంలో ఉండి పనిచేయరు. ఎందుకంటే వాళ్ళకున్న బాధ్యతలు కానీ అన్నీ చేసుకుని ఆ ద్వారా వెళ్తారనమాట. సో అట్లా బాలకృష్ణ గారు అటు హిందూపురం కావాల్సినవన్నీ చేపిస్తారు వాళ్ళ మనుషులతో, ఆయన సినిమాలు చేసుకుంటారు, అట్లా ఈ హాస్పిటల్ బాధ్యతలు చూసుకుంటారు. సో అన్నింటిలో ఆయన ఏంటంటే అలవాటు అయిపోయింది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇటు సినిమాలు కాకుండా ఈ పదవి ఇదంతా కొత్త కాబట్టి సో దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలా, వర్క్ టైంని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలో ఆయన కొంత టైం పడుతుంది, 1 year పట్టచ్చు అంతా కూడా ఆయన అలవాటు పడటానికి. సో ఇప్పుడు ఏంటంటే ఆ కంప్లైంట్ లేకుండా కంప్లీట్గా నాగబాబు గారిని అయితే అక్కడ పెట్టేస్తే ఆయన చూసుకుంటారు, ఆయన హ్యాండిల్ చేసుకుంటారు. పిఠాపురం ఆ చుట్టుపక్కల గ్రామాలు కానీ ఆ చుట్టుపక్కల నియోజకవర్గాలు కానీ ఏదైనా సమస్య ఉంటే డైరెక్ట్ నాగబాబు గారికి వెళ్ళి వినతించుకుంటే ఆయన కుదిరితే ఆయన సాల్వ్ చేస్తాడు. 10 దాకా తీసుకెళ్ళాలంటే పవన్ కళ్యాణ్ గారి దాకా తీసుకెళ్తారు. కాబట్టి అది ఇంకా ఈజీ అవుతుంది కమ్యూనికేషన్ అనేది నాగబాబు గారు అక్కడ ఉంటే. అట్లానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఏంటంటే మళ్ళీ పిఠాపురం రోడ్లు మొత్తం కూడా ట్రాఫిక్ సమస్య, ఆయన ఉన్నాడని రోజు చూడటానికి కుర్రోళ్ళంతా పనులు మానుకున్నారు వస్తారు. సో అది కొంచెం ఎంతైనా ఇబ్బంది ఆయన అక్కడ ఉండటం, ఎందుకంటే ఫేమ్ ఉన్న పర్సన్ కాబట్టి. సో ఇది రోజు అక్కడ ఉండలేరు ఆయన. సో ఆ బదులుగా నాగబాబు గారిని అయితే పెడుతున్నారు అనమాట. ఆల్రెడీ నాగబాబు గారు కూడా ఈ పారిశుద్ధ్య కార్యక్రమాలతో పనులు చేయించడం కానీ అన్నింటిలో కూడా పాలు పంచుకోవడం కానీ అక్కడ దగ్గర ఉన్న అన్ని అబ్జర్వ్ చేయడం కానీ ఆల్రెడీ ఆయన కూడా పని మొదలు పెట్టేశాడు. సో ఇప్పుడు ఏంటంటే ఆయన కార్యకలాపాలు ఏమన్నా ఉంటే కనుక అక్కడ కూర్చొని చేసుకుంటారు అనమాట. సో ఇక నాగబాబు గారు ఉన్నా కూడా అక్కడ జన సైనికులు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ నియోజకవర్గంకి కావాల్సింది ఏంటంటే వాళ్ళకి పనులు జరగాలి. ఆల్రెడీ ఇప్పటికి పవన్ కళ్యాణ్ గారు చాలా స్టార్టింగ్ స్టేజ్లోనే మొత్తం చేసి పెట్టేశారు పిఠాపురంకి ఏమైతే పనులు కావాలో. సో ఇప్పుడు నాగబాబు గారు ఉండి వాళ్ళకి కావాల్సినవన్నీ ఆ చుట్టుపక్కల వాళ్ళకి కూడా యూజ్ అయ్యేలాగా ఆయన అయితే హెల్ప్ అవుతారు. సో మరి ఆయనకి ఆ బాధ్యత అప్పగించడంలో తప్పు లేదని చెప్పి జన సైనికులు అయితే భావిస్తున్నారు. సో దీన్ని ఏదన్నా పాయింట్గా నెగిటివ్ చేయాలంటే అది వైసీపీ వాళ్ళు మాత్రమే చేస్తారనమాట. సో నాగబాబు గారు ఉంటే ఎవరు కూడా కాదనరు, అది నో చెప్పడానికి లేదనమాట.